గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు భారత ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి 11 సంవత్సరాలు అవుతుంది. ఈ 11 సంవత్సరాల్లో దేశం కోసం, ధర్మం కోసం, పేద ప్రజలకి ఏ విధంగా పనిచేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు, వాళ్ళు ఏ విధంగా సుఖపడతారని చెప్పి బడుగు బలహీన వర్గాల వారికి అనేక పథకాలు ప్రవేశపెడుతూ కరోనా వస్తే ఆ కరోనా ప్రపంచ దేశాలనే గడగడలాడిస్తే భారతదేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టి కరోనానే ప్రపంచ దేశాల నుంచి తరివేసిన ఘనత నరేంద్ర మోదీ గారిది. అటువంటి నరేంద్ర మోదీ గారి చిత్రపటాలు ప్రభుత్వ ఏ కార్యాలయంలో కూడా ఈ రోజుకి పెట్టకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నరేంద్ర మోదీ గారి వారసులుగా మేము తప్పడుతున్నాం. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ అధ్యక్షుడు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో 6 చిత్రపటాలు తయారు చేయడం జరిగింది. ఈ 6 చిత్రపటాలని ఒవ్వేరు సచివాలయంలో ఇచ్చాం, కరుడుబడి సచివాలయం ఇచ్చాం, పెద్దూరు సచివాలయంలో ఇచ్చాం, రామకృష్ణనగర్ సచివాలయంలో ఇచ్చాం, మండల తహసీల్దార్ గారి కార్యాలయంలో ఇచ్చాం, కమిషనర్ గారి కార్యాలయంలో ఇచ్చాం. మేము ఈ అధికారులకు కానీ ఈ పాలకులకు కానీ ఒకటే చెప్తున్నాం, అయ్యా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఫోటోలు మీ కార్యాలయాల్లో పెట్టకపోవడానికి కారణాలు ఏందో చెప్పాలా. ఇన్ని రోజులు గడుస్తున్నా సరే, ఇంతకాలం అవుతున్నా సరే, ఇన్ని సంవత్సరాలైనా సరే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చిత్రపటం మీరు ఎందుకు కార్యాలయాల్లో పెట్టలేదని మేము ప్రశ్నిస్తూ మిగతా కార్యాలయాల్లో కూడా బుచ్చిరెడ్డిపాలెం అర్బన్లో ఉండే మిగతా కార్యాలయాల్లో కూడా అధికారులు ఎవరికి వారు చొరవ తీసుకొని నరేంద్ర మోదీ గారి చిత్రపటాలు పెట్టాలని, లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమే మీకు అందజేసి మా యొక్క బాధని మీకు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ.